ఇవాళ షేర్లు ఓపెనింగ్ ఎలా ఉండబోతుందంట? సో క్రూడ్ తగ్గుతుంది, దిగున్నదా అన్నట్టు దిగుతోంది. సో మనం 100 దాకా వెళ్ళింది కదా, 100కి వెళ్ళినప్పుడు ఆ వారం ఎలా చూసాం. సో నెక్స్ట్ వీక్ బాగానే, ఈ వారం కూడా బాగానే ఉండొచ్చు అనేది ఎక్స్పెక్ట్ చేస్తాం. మార్కెట్ 25,000 వరకు వెళ్ళొచ్చా అంటే 25,000 వరకు వెళ్ళొచ్చు చిన్న చిన్నగా. ఎందుకంటే నిఫ్టీ కూడా 170 పాయింట్స్ చూపిస్తోంది. ఎందుకంటే ఇక్కడ మెయిన్ క్రెడిట్ పాలసీ ఉంది ఇవాళ 10ంటికి. సో థర్డ్ న స్టార్ట్ అయింది, ఫిఫ్త్ అవుట్పుట్. మేబీ స్టేటస్ క్యూ ఉండొచ్చు, మార్చకపోవచ్చు, కానీ కొంచెం ఆ టెన్షన్ ఉంటుంది కదా, ఏదన్నా మార్పులు చేర్పులు చేస్తారా అనేది ఉంటుంది. ప్లస్ కామెంట్ ఈజ్ ఇంపార్టెంట్. ఆర్బీఐ కామెంట్, గవర్నర్ గారి కామెంట్ వినాలి. ఎందుకంటే నెక్స్ట్ ఫర్దర్ గా ఏం చేస్తాం అనేది ఉంటుంది. అది పాజిటివ్ గా మాట్లాడితే రేట్ కట్ పెంచకపోయినా, కట్ చేసి పాజిటివ్ గా మాట్లాడకపోయినా పడిన రోజులు ఉన్నాయి. సో కామెంట్ స్ట్రాంగ్, మనకి కామెంట్ మోస్ట్ ఇంపార్టెంట్. ఆ కామెంట్ ఏం చెప్తారు, నెక్స్ట్ మేము ఏం చేస్తాం అనేది ఒక డైరెక్షన్ ఇస్తాడు ఆయన. ఆ డైరెక్షన్ కనుక పాజిటివ్ గా ఉంటే సో డెఫినెట్ గా మార్కెట్ కొంచెం ఇదిగానే ఉంటుంది. ఇది స్టేటస్ క్యూ చేసిన. సో ఈగరగా మనం ఆ న్యూస్ చూడొచ్చు. ఆ న్యూస్ చూసిన తర్వాత మార్కెట్ 10 తర్వాత మార్కెట్ చిన్న చిన్నగా కొంచెం పెరిగే ఛాన్స్ ఉందా అంటే అప్ ట్రెండే ఉంది. ట్రెండ్ అప్ ట్రెండ్ ఉంది కాబట్టి నిఫ్టీ 170 పాయింట్స్ చూపించినా మనకి 50 పాయింట్స్ 60 పాయింట్స్ వచ్చింది, అంతకు మించి రాలేదు. ఎందుకంటే ఒక ఫియర్ ఫ్యాక్టర్ ఉంది అక్కడ. సో క్రెడిట్ పాలసీ ఉంది కాబట్టి దాని అనుగుణంగా లేదు. లేదంటే 120 140 పాయింట్స్ గ్యాప్ అప్ అయ్యేది ఇవాళ. సో ఎందుకంటే అక్కడ జియో పొలిటికల్ టెన్షన్స్ ఏం సమాప్తం అయిపోలేదు. ఇది పొలిటికల్ డ్రామానే ఇంకా. ఎందుకంటే వన్ సైడే ఇది, ట్రంపే చెప్తున్నాడు, అవతలు చెప్పట్లేదు. ఇరాన్ డిక్లేర్ చేయలేదు ఇంత మటుకి. సో మళ్ళీ చెప్పలేము ఎప్పుడు మళ్ళీ, ఎందుకంటే ఈజ్ మానిపులేటింగ్ ద స్టాక్ మార్కెట్, నో డౌట్ ఎట్ ఆల్. ఈజ్ మింటింగ్ మనీ ఫ్రమ్ ద మార్కెట్. సో దాని అనుగుణంగా ఒక రోజు ప్లస్, ఒక రోజు మైనస్, కింద పడేసిన దాన్ని లేపటం, మళ్ళీ పైకి వచ్చిన దాన్ని మళ్ళీ పడేయటం, ఇదే కథ. జనవరి నుంచి ఇదే కథ గోయింగ్ ఆన్. అదొక ఇదిగా నడుస్తా ఉంది. సో ఇప్పుడు పాజిటివ్ గా కొంచెం మాట్లాడారు, వాళ్ళు వచ్చి మాతో మాట్లాడుకుంటున్నారు, అయిపోతుంది సెటిల్మెంట్ చేసుకుంటాం అన్నట్టు చెప్పినప్పుడు మళ్ళీ మార్కెట్ కొంచెం అంటే బాగా అలవాటు అయిపోయింది. ట్రేడర్స్ కూడా ట్రంప్ కు అలవాటు పడ్డారు. ఎందుకంటే ఓ రకంగా మన ఇండియన్ ట్రేడర్స్ కి ట్రంప్ కి నమస్కారం పెట్టచ్చు. ఎందుకంటే ఓ రకంగా డబ్బులు సంపాదించుకోవడానికి మంచి అవకాశం ఇస్తున్నాడు ఆయన. సో ఇట్స్ ఓ రకంగా అంటే ఇన్వెస్టర్స్ కి ఏం బాధలేదు. ఎందుకంటే అంటే ఈ చిన్న చిన్న ఇట్లాంటివి వచ్చినప్పుడు ఇన్వెస్టర్స్ కి ఏం బాధలేదు, వెయిట్ చేస్తారు. ఓన్లీ ట్రేడర్స్ ఇబ్బంది అవుతారు. ఆ ఇబ్బంది పడేది ఆయన ఫ్లోకి అనుకూలంగా ఉంటే మన డబ్బులు వచ్చే అవకాశాలు ఉన్నాయి, రుజువు అవుతుంది. సో కన్సిస్టెంట్ గా జనవరి నుంచి. సో ట్రేడర్స్ కూడా ఎక్కువ మంది, మేడం ఎప్పుడైతే చెప్పారో తెలుగు రాష్ట్రాల నుంచి ఇద్దరు, తెలుగు అంటే తెలంగాణ ఆంధ్ర ఇద్దరు డబ్బులు పోగొట్టుకుంటున్నారు ఆప్షన్స్ లో అని చెప్పింది. అప్పటి నుంచి తిరిగింది, యూటర్న్ తీసుకుంది. అందరూ కూడా ట్రంప్ ను ఫాలో అవుతూ ఎక్కువ మంది డబ్బులు సంపాదించుకుంటున్నారు. అది గ్రేట్ కదా, అందుకనే నేను ట్రంప్ కి నమస్కారం పెట్టచ్చు అంది. సో మన తెలుగు మేడం అయి ఉంటే తెలుగు వాళ్ళే తిడితే మరి ఎంతవరకు కరెక్ట్. ఇంట్రెస్ట్ ఏమో లాంగ్ టర్మ్ క్యాపిటల్ గెయిన్స్ ఏమో మేమేం ఇట్లానే ఉంచుతాం అన్నప్పుడు షార్ట్ టర్మ్ అను ఎస్టిటి మాట్లాడలేదు. సో దాని గురించి ఏదైనా చెప్తారా, ఆమె వచ్చి బయటికి ఏమైనా చెప్తారా? ఈ 12 సంవత్సరాల్లో ఒక్కసారి కూడా బయటకు వచ్చి ఏం మాట్లాడలేదు. సో ఇప్పటికైనా ఏదన్నా మాట్లాడితే ఎఫ్ఐస్ ఓ రకంగా ఏమి చేయకపోయినా వాళ్ళు వేరే కంట్రీకి వెళ్ళలేరు కాబట్టి సో చిన్న చిన్నగా ఇక్కడి నుంచి బయింగ్ లో వస్తున్నారు. అది మనకి పాజిటివ్ ఒక రకంగా చూస్తే. ఎందుకంటే విపరీతంగా అమ్మారు, దాదాపు సంవత్సరం నుంచి 2 సంవత్సరాల నుంచి విపరీతంగా లాక్స్ ఆఫ్ క్రోర్స్ ఆఫ్ రూపీస్ అమ్మారు. కానీ ఇంకా ఉన్నాయి వాళ్ళకి. సో ఎందుకంటే వాళ్ళు పెట్టుబడి పెట్టేది విపరీతంగా పెడతారు. సో తీసేది కొంచెం పర్సంటేజ్. ఎందుకంటే యుఎస్ లో ఇంట్రెస్ట్ ఎక్కువ బాండ్ ఈల్డ్ మీద 4.8 5.3% వస్తుంది. సో అందుకనే ఎక్కువ పర్సెంట్ అటు వెళ్లే ఛాన్స్ ఉంది. ఎప్పుడైతే అక్కడ ఇంట్రెస్ట్ రేట్ తగ్గుతాయో మళ్ళీ వేరే ఇది వస్తాయో ఆటోమేటిక్ గా ఇది అవుతాయి. సో మనకి ఐటీ చూస్తే బీటెన్ డౌన్ ఇండెక్స్ వాల్యూ బయింగ్ అవుతుంది. ఎందుకంటే వేరే కంట్రీస్ లో అన్ని కోస్పియన్ కొరియా కంట్రీస్ లో వాటిలో ఏంటంటే బాగా విపరీతంగా పెరిగిపోయి అక్కడ ప్రాఫిట్ బుకింగ్ కానీ ఐటీ స్టాక్స్ ఇది అవుతున్నాయి. సో ఆ మనీ మనకు వస్తుందా అంటే మన ఐటీ స్టాక్స్ లో బీటెన్ డౌన్ ఇండెక్స్ అంటే లో నుంచి దాదాపు ఒక 20 నుంచి 23% పెరిగింది స్టాక్స్. సో వాల్యూ బయింగ్ ఈస్ గోయింగ్ ఆన్. మ్యూచువల్ ఫండ్స్ లో కానీ వాళ్ళు ఇన్స్టిట్యూషన్ కానీ వాళ్ళు చిన్న చిన్నగా మంచి వాల్యుయేషన్స్ లో ఉన్నాయి ఐటీ అనే కొనటం మొదలు పెట్టారు. ఎఫ్ఎంసీజీ కూడా అంతే, ఎఫ్ఎంసీజీ కూడా కదిలికి వచ్చినాయి, చిన్న చిన్నగా వాటిల్లో కూడా కొనటం మొదలు పెట్టారు. అంటే మళ్ళీ వెనక్కి వస్తుంది ఆ అమౌంట్. అంటే వాళ్ళకి కావాల్సింది ఇంత మట్టుకు చేయలేదు. అది నిజంగా వాళ్ళని పిలిచి కూర్చోబెట్టి మేడం గనక కొంచెం సహృదయంతో వాళ్ళని పిలిచి
మాట్లాడి వాళ్ళకి ఏం కావాలో 2019 లో కార్పొరేట్ డిడక్షన్ ట్యాక్స్ 30% అంటే 20% చేసాం, 22% చేసాం. ఆ 22% అప్పుడు విపరీతంగా వచ్చినాయి డబ్బులు, మార్కెట్ కూడా బ్రహ్మాండంగా పెరిగింది. సో తదనుగుణం ఇప్పుడు కూడా పిలిచి మాట్లాడితే డెఫినెట్ గా వాళ్ళు యూటర్న్ అంటే జస్ట్ వాళ్ళు కాల్ చేయాలనే ఉద్దేశం అన్న ఉన్నాం, పిలవాలనే ఉద్దేశంతో ఉన్నారు. సో వాళ్ళని పిలిస్తే కనుక మళ్ళీ ఎఫ్ఐఎస్ అమౌంట్ వచ్చింది అనుకోండి, మార్కెట్ మార్చికి 30,000 రాదా అంటే ఈజీగా వచ్చే ఛాన్స్ ఉంటుంది. ఇవన్నీ పాజిటివ్ ఉంటాయి. మన Q1 బ్రహ్మాండంగా ఉన్నాయి, నో డౌట్ ఎట్ ఆల్. ఎందుకంటే 2024 లో Q1 అప్పుడున్న దానికంటే ఇప్పుడు క్రాస్ అయింది. సో ఇంకా రిజల్ట్స్ రావాలి కాబట్టి అవి కూడా మంచిగా వస్తే మార్కెట్ క్రూడ్ పెరిగినా దాన్ని డామినేట్ చేసే అవకాశాలు కూడా ఉన్నాయి. రైట్, థ్యాంక్